బ్రో, నీ మోటివేషన్, ఫోకస్, ఎనర్జీ అన్నీ డోపమీన్ మీదే రన్ అవుతాయి. డోపమీన్ అంటే హ్యాపీనెస్ కాదు బ్రో, అది డైరెక్షన్. నువ్వు గోల్కి దగ్గరవుతున్నా అని చెప్పే సిగ్నల్. ప్రాబ్లం ఏంటి అంటే మనం డోపమైన్ని రాంగ్ ప్లేసెస్లో యూజ్ చేస్తాం. స్క్రాలింగ్, గేమింగ్, జంక్ ఫుడ్, పార్న్ ఇవన్నీ ఇన్స్టెంట్ డోపమీన్ ఇస్తాయి. బట్ లాంగ్ టర్మ్లో నీ బ్రెయిన్ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎవ్రీ టైం నువ్వు పార్న్ చూస్తే నీ బ్రెయిన్ రియల్ సక్సెస్ కోసం కాదు, ఫేక్ ప్లెజర్ కోసం డోపమీన్ రిలీజ్ చేస్తుంది. సో రీడింగ్, లెర్నింగ్, వర్కింగ్ అన్నీ బోరింగ్ అనిపిస్తాయి. బికాస్ బ్రెయిన్ థింక్స్ ఈజీ ప్లెజర్ వస్తే ఎందుకు ఎఫర్ట్. అలా స్లోలీ మోటివేషన్ తగ్గుతుంది, ఫోకస్ వ్యానిష్ అవుతుంది. బ్రో, ప్రాబ్లం సెక్స్ కాదు, ప్రాబ్లం డిపెండెన్సీ. వెన్ యువర్ బ్రెయిన్ నీడ్స్ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్, రియల్ లైఫ్ బికమ్స్ డల్ అండ్ పొటెన్షియల్ వేస్ట్ అవుతుంది. రియల్ గ్రోత్ అప్పుడే స్టార్ట్ అవుతుంది నువ్వు ఎఫర్ట్కి రివార్డ్ ఇవ్వడం నేర్చుకుంటే. టుడే ఐ స్టడీడ్ 1 hour, గుడ్ జాబ్ బ్రో, జిమ్ వెళ్ళాను, రెస్పెక్ట్. అలా సెల్ఫ్ రివార్డ్ చేస్తే నీ బ్రెయిన్ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తుంది, ఫోకస్ని మెయింటైన్ చేస్తుంది. పెయిన్, యాజిటేషన్, డిస్కంఫర్ట్ ఇవి సిగ్నల్స్ బ్రో, అవి డేంజర్ కాదు, డీపర్ ఫోకస్కి దారి. ఎప్పుడు డోపమైన్ని ఎఫర్ట్కి కనెక్ట్ చేస్తావో, అడిక్షన్ని డెస్ట్రాయ్ చేస్తావో, డిసిప్లిన్ని బిల్డ్ చేస్తావో, డోపమైన్ని కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే అది నీ ఎనర్జీ, నీ డైరెక్షన్, నీ ఫ్యూచర్. ఫిక్స్ యువర్ హ్యాబిట్స్, బిల్డ్ యువర్ ఐడెంటిటీ, ఫాలో ద యంగ్ మైండ్ టూల్ బాక్స్. నిజమైన మార్పు ఇక్కడ మొదలవుతుంది.